సరికాదా సంచలనం చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం నీలో ఈ జడికి చలనేగే అలజడికి గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం నీ ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసా నువ్వు లక్ష్యమని తమ రక్షమని నినదించేరా పదర 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 నిగతముకు కొత్త జననమిదిరా నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా పదర పదర పదర. అందరికీ నమస్కారం అండి. నా పేరు అశ్విని, కోనసీమ జిల్లా ముమ్మడివరం డివిజన్ కాటన్గొండ మండలంలో వర్షిత బిఆర్సీ సెంటర్ వద్ద బ్రహ్మాస్త్రం కషాయం తయారు చేయడం జరుగుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: మామిడాకులు 2 కేజీలు, జిల్లేడాకులు 2 కేజీలు, వేపాకులు 5 కేజీలు, ఆవు మూత్రం 20 లీటర్లు, సీతాఫలం ఆకులు 2 కేజీలు, కడురెప్పలలో తడి ఎందుకని తననడిగే వాడే లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించే. ఫస్ట్ మనం 50 లీటర్లు పట్టే గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలో ఫస్ట్ మూత్రం మరగబెట్టుకుని మరుగుతున్న మూత్రంలో ఈ ఫస్ట్ వేపాకులు తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మనం ఏదైతే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నామో ఇవి 5 రకాల ఆకులు వేసి మనం 3 పొంగులు వచ్చే వరకు మరగనివ్వాలి. అదే గిన్నెలో 24 గంటల పాటు చల్లారనివ్వాలి. దాని తర్వాత మనం వడగట్టుకుని మనం నిల్వ చేసుకోవచ్చు. ఇది 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. అలాగే ఇది ఏంటంటే పంట దశలో మనం వరి పంటకి 3 లీటర్లు తీసుకోవాలి. బ్రహ్మాస్త్రం అనేది 100 లీటర్ నీటికి 3 లీటర్లు తీసుకుని ఈ మార్నింగ్ గానీ ఈవినింగ్ గానీ స్ప్రే చేసుకోవాలి. అదే ఇది ఈ కషాయం అనేది గొంగళ పురుగులు, అలాగే కాండం తొలిచే పురుగు, కాయ తొలిచే పురుగు, రసం పీల్చే పురుగులకి నివారణగా పనిచేస్తుంది. అలాగే ఇది మన కూరగాయలు అయితే తీగ జాతికి గానీ ఇలాంటి పూత పిండి వచ్చినప్పుడు ఈ కషాయం అనేది వాడకూడదు. మిగతా అన్ని పంటలో ఇది వాడుకోవచ్చు. కదిలే ఈ కాలం తన రగిలే వేదనకి బదులల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా పగిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి పరమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా కడురెప్పలలో తడి ఎందుకని తననడిగే వాడే లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా పదర 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 ఇహలమును భుజము కెత్తి పదరా కినేలను ఎదకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి